దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తున్న క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానంటూ గతంలో స్వయంగా ప్రకటించిన చీకోటి ఈ దిశగా తన చర్యలు ముమ్మరం చేశారు. గురువారం దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పెద్దలను కలుసుకున్నారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్ను కలిశారు. అనంతరం డీకే అరుణతోను కూడా భేటీ అయ్యారు. బీజేపీలో చేరాలనే తన అభిప్రాయాన్ని వారికి వివరించారు. ఇప్పటికిప్పుడు బండి సంజయ్ నుంచి చీకోటి ప్రవీణ్కు ఎలాంటి హామీ లభించలేదని చెప్తున్నారు. బీజేపీ అధిష్టానంతో మాట్లాడాల్సి ఉందని ఆయన వివరించినట్టు సమాచారం. ఇక కేసులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో చీకోటి ప్రవీణ్ను పార్టీలోకి తీసుకుంటే చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో బండి సంజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో చీకోటి ప్రవీణ్ చేరికకు బండి సంజయ్ పచ్చ జెండా ఊపారనే వాదనలు కూడా లేకపోలేదు. త్వరలోనే పార్టీ పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఇక బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరిక లాంఛనమే అని, దీనికి అవసరమైన ముహూర్తాన్ని చూసుకుంటున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో రాజకీయాల్లో ప్రవేశిస్తానంటూ ఇదివరకే చీకోటి ప్రవీణ్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతారు అనేది ఇప్పట్లో వెల్లడించలేను అంటూ కూడా గతంలో చెప్పారు. క్యాసినో ఆర్గనైజర్గా గుర్తింపు పొందిన చీకోటి ప్రవీణ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను సైతం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోకి ఆయన్ను అనుమతిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.